సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. అంటే మీరు చెప్పిన వ్యూ ప్రకారం వాస్తవంగా జరిగింది ఏంటంటే పట్టణాలు సిటీలు టౌన్ల కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటింగ్ జరిగింది. దానికి సంబంధించి కూడా నిజంగా ఇప్పుడు కంపేర్ చేస్తే మినిమం యావరేజ్గా ప్రతి జిల్లాలో 80% వరకు పోలింగ్ నమోదైంది. యావరేజ్గా ఆన్ యావరేజ్గా ఆ యావరేజ్ తీసుకున్నా కూడా ఆ జిల్లాలకు సంబంధించి ఉన్నటువంటి టౌన్లో 40 నుంచి 60% పోలైతే దాదాపు 95 వరకు శాతం పోలైనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈ గ్రామాలన్నింటినీ కూడా అక్కడ ప్రధానంగా వైసీపీ భావిస్తుంది ఏంటంటే మనం ప్రతి పథకాన్ని ఇంటికి చేరువేశాము, వాలంటీర్ ద్వారానో లేదంటే ఇంకొక వ్యవస్థ ద్వారానో ప్రతి పథకాన్ని నేను వాళ్ళ ఇంటికి చేరవేశాను. సో నేను ప్రతిఫలం ఆశిస్తున్నాను, వాళ్ళు నేను ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు తిరిగి ఇవ్వాలని ఆ నమ్మకంతో వచ్చారని చెప్పేసి వైసీపీ భావిస్తుంది. కానీ ఇక్కడ టీడీపీ ఏం చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అక్కడ దాకా చేరలేదు, వాళ్ళు టీడీపీ ఏదైతే కొత్త మేనిఫెస్టో ఇచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. మేము 4,000 పెన్షన్ ఇస్తామన్నాము, ఇప్పుడు వాళ్ళు అమ్మఒడి 15,000 ఇస్తే ఈయన 18,000 ఇస్తా అన్నాడు. ఇట్లా చేంజ్ ఓవర్స్ చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి తిప్పి కొట్టడానికే మహిళలు వృద్ధులు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం చాలా విషయాలు. పెన్షన్లకు సంబంధించి దాదాపు 66 లక్షల మంది పెన్షనీర్లు ఉన్నారు. ఈ 66 లక్షల మంది పెన్షనీర్లకి గత 2 నెలలుగా వాళ్ళు ఎన్ని చుక్కలు చూశారో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం ప్రత్యక్షంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉన్నాం. సో ఇంత జరిగినా కూడా వీళ్ళందరూ వెళ్ళి అవుట్ రేట్గా చంద్రబాబుకో కూటమికో పవన్ కళ్యాణ్కో ఓటేస్తారని అనుకోవాలా? ఇప్పుడు ఇనానిమస్ గా మీ అంచనాలు గాని, తెలుగుదేశం అంచనా గాని, వైసీపీ అని ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉంది. పేదలు మహిళలు ఎక్కువగా ఓట్లు వేసినారు అనే దాంట్లో అందరికి ఏకాభిప్రాయం. ఆ వేసింది నాకా నీకా అనే దాని పట్ల అంచనాల తేడా ఉంది. మీరు నాట్ ఓన్లీ విలేజ్, అర్బన్ లో నేను తిరుపతి ఉదాహరణ చెప్పాను కదా, పేదలు ఉన్న చోట 80%, ప్యూర్ మిడిల్ క్లాస్ ప్యూర్ అర్బన్ ఉన్న చోట 50% బిలో. అంటే దీని బట్టి ఏంటంటే పేదలు మహిళలు ఎన్మాస్ గా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇది క్లియర్. పేదలు మహిళలు వచ్చేసారు, ఇది క్లియర్ అందరితో ఉంది. ఇప్పుడు ఈ ఓటు దేనికి సిగ్నల్? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఏం చెప్తున్నారు, జగన్ రీచ్ కాలేదు. మాది తమాషా 66 లక్షలు యొక్క పెన్షన్ కి ఇచ్చిన తర్వాత రీచ్ కాలేదు. ఒకటి చెప్పాలన్నా, 55 నెలలుగా 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు అనేది ఒక వాస్తవం. 3,000 ఇప్పుడు వాళ్ళకి ఏం రావాలి, చంద్రబాబు వస్తే 4,000 ఇస్తాడేమో అని ఆశ రావాలి వాళ్ళ ఓటింగ్ మారాలంటే. ఇక్కడ కసికి అవకాశం లేదు అంటారు. జగన్మోహన్ రెడ్డి ఓడించాలని కసి ఏంది? 66 లక్షల మంది సృష్టించడం, వాలంటీర్ల వ్యవస్థ సృష్టించడం, ఇంటింటికి తెచ్చుకోలు ఇవ్వడం అనేది పాజిటివ్ యాంగిల్. ఇంకా ఏదన్నా ఉంటే ఆశ, ఆయన వస్తే 4,000 ఇస్తాడేమో ఆశ తప్ప కసి ఎక్కడుంది? ఇది ఫస్ట్ పాయింట్. కసి లేనప్పుడు ఎన్మాస్ గా ఒకరికి వ్యతిరేకంగా ఓటేయరు, ఇది ఫస్ట్ పాయింట్. మీరు చెప్పిన విలువైన పాయింట్ ఏమొస్తుంది, ఇప్పుడు వైసీపీ కాన్ఫిడెన్స్ ఎక్కడుందంటే ఈ 2-3 ఏళ్ళు చుక్కలు చూపించినారు. వాలంటీర్లకి పోకూడదని ఇవన్నీ చేసిన తర్వాత జగన్ ప్రధానంగా ఏం చెప్పినా అంటే, నేను అది లాస్ట్ పిఠాపురంలో చెప్పాడు, నా మెడ మీద కత్తి పెట్టి నాకు 60 నెలల అధికారంలో ఉన్న 30 నెలలు తీసేసి వాళ్ళు చేజిక్కించుకుని ఎలక్షన్ కమిషన్ ని నీ కొడుకు పైన నీ బిడ్డ పైన కక్ష పెట్టి చేశాడు. రేపు నేను పోతే, రేపు అధికారంలోకి పోతే వాళ్ళు వస్తే శాశ్వతంగా మీ పరిస్థితి అదే హెచ్చరిక చేశాడు. మీకు గ్రామాల్లో విలేజ్లో, నేను కూడా విలేజ్ కొట్టేశాను కాబట్టి తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలు పోయి ఇంటింటికి ఓట్లు తీసుకొచ్చే కల్చర్ లేదు ఈ రోజు. వాళ్ళే ఓట్లు వేశారు. అంటే అర్థం ఏంటి, 2 జరుగుండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు మళ్ళీ గాని జగన్ గెలవకపోతే మాదంతా పోతుందేమో అనే భయంతో అన్నా వచ్చుండాలి. లేదా చంద్రబాబు నాయుడు గారు భారీగా ఇచ్చేపోతాడేమో, అందుకోపోతే నష్టమని పరిగెత్తాను వచ్చాలి. దేన్ని నమ్మచ్చు? ఇది క్లారిటీ. కాబట్టి నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఓటర్స్ అంతా ఓట్లేశారు. ఇది ఫస్ట్ పాయింట్. నా నమ్మకం మీరే అని వాళ్ళు, ఆయన నమ్మకం నీదే అని ఏదైతే ఆయన చెప్పుకుంటూ వచ్చాడో, జగన్ నమ్మిన ఓటర్లు వాళ్ళందరూ వాళ్ళు ఓటేశారా లేదా సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, జగన్ నమ్ముకున్న వాళ్ళందరూ ఓటేశారు. చంద్రబాబు నాయుడు నమ్ముకున్న వాళ్ళందరూ ఓటు అందరూ వేయలేదు. అదొక వాస్తవం. నమ్మకాలు ఇప్పుడు ఆ క్లారిటీ మనకు కనిపిస్తుంది.